మీరు శివునికి మూడో కన్నెట్లనో జనానికి రాజకీయ నాయకులకు థర్డ్ ఐ అంటే మూడో కన్ను అందరికీ చల్లగా చూడాలని చెప్పి మిమ్మల్ని భగవంతుడు ఆశీర్వదించి పంపించారు. నిన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ వారు పక్కన కూర్చొని మాజీ మంత్రివర్యులైనటువంటి పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారిని కూర్చొని జగిత్యాల జిల్లాలో వడ్లలో కుంభకోణం జరిగింది. ప్యాడీ పర్చేసింగ్ లోపట ఐకేప్ సెంటర్లల్లా అది ఇంచుమించు 107-110 కోట్లు ఉంటుందని చెప్పి ఇద్దరు పెద్దలు మాట్లాడడం జరిగింది. అయ్యా పెద్దలు, మీరు అందరూ తలబండిన పెద్ద రాజకీయ పండితులు. మీ పక్కన కూర్చున్న పెద్ద మనిషి వచ్చి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, తమరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కొప్పులీశ్వర్ గారు ఈ కమిషన్ తీసుకున్నారు, ఆ కమిషన్ తీసుకున్నారు చెప్పిన గొప్ప వ్యక్తి మీరే. అప్పుడు సమస్యను మీరు లేవనెత్తి మీరే వారి మీద ఆరోపణలు చేయడం జరిగింది. అటువంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని మీ పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పట్టుకొని అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అవినీతి పాల్పడుతుండు, అవినీతి చేస్తుండు, 107 కోట్ల కుంభకోణం చేస్తుండు. అసలు 107 కోట్ల కుంభకోణం అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? అంత పర్ఫెక్ట్గా ఎట్లా తెలుస్తుంది వార్డు? దయచేసి మీరు పత్రికా ముఖంగా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా కానీ అంటే ఆనాడు కొప్పులీశ్వరుడు దళిత మంత్రి ఉన్నప్పుడు కూడా మీరు ఓర్వలేకపోయినరు. ఇవాళ దళిత మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఉంటే కూడా ఓర్వలేకపోయినరు. ఆనాడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు, ఇదే ప్యాడీ మీద మీరు ఆనాడు 12 కిలోలు కోత అవుతుంది, 15 కిలోలు కోత చేసుకుంటారని చెప్పి మీరే ఆరోపణ చేశారు. ఇవాళ మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మీకు ఏం బహుమానం ఇచ్చిండ్రు? పార్టీ మారిండ్రు. పార్టీ మారినాక ఏదైతే ఆరోపణలు, మీరు విపరీతమైన ఆరోపణలు ఆయన మంత్రి ఉన్నప్పుడు మాట్లాడిన విషయాలు వారిని మీ పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ మళ్ళా దళిత మంత్రిని పట్టుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. పెద్దలు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ మంత్రివర్గం లోపల ఉన్నప్పుడు ఆనాడు ఆ మంత్రిని విమర్శించినా ఈరోజు ఈ మంత్రిని విమర్శించిన జనం చూస్తుండ్రు. జనం ఏమనుకుంటున్నారు అంటే జీవన్ రెడ్డి గారికి దళిత మంత్రులు అంటే కొద్దిగా వ్యతిరేక ఉన్నట్టున్నారు అని చెప్పి జనం లోపలికి ఈ వర్డ్ వెళ్ళిపోతుంది. అవి కూడా రేపేలుండే క్లియర్ అవుతాయి. ఏదైతే మక్కలు కొన్నామో 1150 కోట్ల రూపాయల మక్కలు కొన్నాం. ఏ రాష్ట్రంలో కొనలే. పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది, మక్కలు కొంటలేరు. ఎందుకు కొనకంటే పక్కన మధ్యప్రదేశ్ ఉంది, కొంటలేరు. ఎవ్వరు కూడా మక్కలు కొనడం లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా మక్కలు కొనడం జరిగింది. మద్దతు ధర, మక్కల మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించినాక 2400కు 2400 రేటు కొనుక్కుంటూ దానికి అయ్యే ట్రాన్స్పోర్ట్ కానీ హమాలి కానీ ఖర్చు పెట్టుకుంటూ ఒక 200 రూపాయలు ఖర్చు అవుతుంది. 2400 ప్లస్ 200 2600 రూపాయలు ఖర్చు వస్తుంది. దానికి రేపు పొద్దున భవిష్యత్తులో అమ్మితే 1500 నుంచి 1600 వస్తుంది. రైతుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక క్వింటాల్ ఒకంటికి 1000 రూపాయలు నష్టపోయి రైతుల దగ్గర రైతులకు ఇబ్బంది కావద్దన్న ఉద్దేశం కొద్దీ ప్రతి మక్క గింజ కానీ ప్రతి వడ్ల గింజ కానీ కొని రైతులందరినీ సంతోషంగా ఉంచిన గొప్ప ప్రభుత్వం, గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మీ పత్రికా ముఖంగా చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే రైతులందరూ సంతోషంగా ఉన్నారు. నిన్న మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు రైతు బంధు వేస్తలేరని. రైతు బంధు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నడూ స్టార్ట్ చేసిండ్రు, ఎన్నిసార్లు వాళ్ళు ఇవ్వలేదు. కొద్దిగా దయచేసి అది కూడా మీరు తీసుకొని ఆ రికార్డు తీసుకొని మాట్లాడినంత గౌరవం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి గుట్టలకు ఇచ్చిండ్రు, పొరకలకు ఇచ్చిండ్రు, పంట పండడానికి ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. ఏ రైతులైతే పంటలు పండించే భూమి ఉంటుందో వాటికి మాత్రమే రైతు భరోసా నిధులు కేటాయిస్తున్నారు. అది కూడా మీరు నిన్నన్నారు 15,000 ఇస్తా అన్నారు, 15,000 ఇస్తలేరు. వాళ్ళు ఇచ్చే 10,000 ఇస్తే మీరేమి ఇస్తున్నారు? 12,000 రూపాయలు ఎకరా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే పంటలు పండే భూములకు, సాగు భూములకు మాత్రమే 12,000 రూపాయలు ఇస్తున్నారు. మిగతాది కూడా పైసలు చేసి ఎవరికైతే రాలేదు 2 ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి. 2 ఎకరాల వరకు డబ్బులు పడ్డాయంటే దాదాపు 80 నుంచి 80% మంది
తెలంగాణ రాష్ట్ర రైతులందరి ఖాతాలో జమ చేయడం జరిగింది. మిగతా ఉంటే భూస్వాములు ఉంటారు. చిన్న చిన్న రైతులందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు లోపల ఉంటారు. ప్రభుత్వంలో నిధులు జమ కాగానే ఇంకా ఎకరంగా 2 ఎకరాలు ప్రభుత్వం ద్వారా వచ్చే ఏదైతే రైతు భరోసా ఉందో ప్రతిదీ రైతు భరోసా రైతుల ఖాతాలోకి జమ చేస్తుందని తప్పకుండా రైతు భరోసా జమ చేస్తుంది. ఏది మాట్లాడినా కూడా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గొప్ప అని చెప్తున్నారు. నిన్నటిదాకా 2 నెలల క్రితం వరకు మీరే కేసీఆర్ గారు లంగా దొంగ అని మీరే అన్నారు. కేటీఆర్ హౌలే గారు వీళ్ళు మీరే అన్నారు. మేమైతే అనలేదు కదా, మీరే విమర్శించారు కదా. ఇవాళ 2 నెలలనే వారు కేసీఆర్ దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, ఇదే ఈశ్వరు, కొప్పుల ఈశ్వరు, లంగా దొంగ అని మీరు అన్నోళ్ళే మీ పక్కన కూర్చోబెట్టుకొని ఇవాళ మీరు పక్కన కూర్చుంటేనే ఆయన పరిశుద్ధం అయిపోయిండు. మీ పక్కన కూర్చోకపోతే పరిశుద్ధం కోల్పోతుండా? పెద్దలు ఆలోచన చేయాలి. మీరు ఏ వ్యక్తినైనా మీరు మీ గౌరవాన్ని తగ్గించుకోకుండా సబ్జెక్టుగా మాట్లాడండి, విమర్శ చేయండి. ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పుడే మేము దాన్ని సర్దిద్దుకుంటాం. ప్రభుత్వంలో సద్విమర్శ చేయాలి తప్ప కానీ ఎప్పుడైనా ఏదైనా ఎవరు చేస్తే వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తాకూడదని మాట్లాడడం అది మీకే చెల్తుంది తప్ప వేరేలోకి తెలియదు. అందరూ కూడా మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళే. పార్టీలో మీరు మారినంత మాత్రాన సబ్జెక్టు మీద విషయం క్లియర్గా మాట్లాడండి. ఆరోపణలు 107 కోట్ల అవినీతి జరిగిందంటే 107 కోట్లు ఎవరిస్తారు? ఐకేపీ సెంటర్ నుంచి ప్యాడీ రైస్ మిల్కి వెళ్ళిపోతుంది. 42.5 అనేది పేమెంట్ పెట్టడం జరిగింది. మీరు కూడా మొన్న అన్నారు నాది కూడా ట్రక్ చిట్ చేయలేదని చెప్పారు పెద్దలు. ఎస్, ట్రక్ చిట్ చేయలేదు, మీకు ట్రక్ చిట్ ఇవ్వడం జరిగింది. మీ 447 బస్తాలు జోకినప్పుడు మీ అనుచరుడు హనుమంతరావు పోయినప్పుడు 30% మాయిశ్చర్ వచ్చినా కూడా 30% మాయిశ్చర్ వచ్చిందని చెప్పి సొసైటీలో మీది కాంటా పెట్టిండ్రు. కాంటా పెట్టక ముందు మీ హనుమంతరావుకు చెప్పినట్టయితే ఏదో నలుగురు ఎట్లా నడుస్తుందో అట్లా నడిపియండి, రైతులతో సమానంగా మమ్మల్ని చూడని చెప్పినప్పుడే మీ 447 బస్తాలను మార్కెట్ నుంచి పేమెంట్ చేసి రైస్ మిల్లుకు తరలించడం జరిగింది. ఏ రైస్ మిల్లుకి అయితే తరలించిందో ఆ ట్రక్ చిట్ కూడా మీకు పెట్టడం జరిగింది. అంటే మీకంటే మీ అన్యాయంలో పెట్టడం జరిగింది హనుమంతరావు గారికి. కానీ పెద్దలు మీరు ఏదైతే లాస్ట్ ఇయర్ 2025లో 4,60,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ ఉత్పత్తి అయితే ఈసారి 5,15,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయింది. అంటే రైతు పంట ఎక్కువ పండించిండు. 4,60,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ పండినప్పుడు అప్పుడు ఏమైపోయింది? 2 నెలలు ఐకేపీ సెంటర్లు కానీ ప్యాక్ సెంటర్లు కానీ కొనడం జరిగింది. ఈసారి లేట్ ఎందుకు అయింది అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం లారీలకు జీపీఎస్ సిస్టమ్ పెట్టడం వలన దాన్ని ఉపసంహరించుకోవడానికి జరిగిన కాలయాపనలో లేట్ అయింది. కాబట్టి దాని గురించి మీ అందరికి తెలుసు. మేము కూడా దానికి ఏది జీపీఎస్ సిస్టమ్ తీసిపారేసిన తర్వాతనే లారీలను పెట్టడం జరిగింది. ఇవాళ 5,15,000 మెట్రిక్ టన్నులు 45 రోజుల లోపల కొన్నాం. రోజు 18,000 మెట్రిక్ టన్నుల నుంచి 20,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని 100 నుంచి 150 లారీల ద్వారా తరలించడం జరిగింది. కొంత లేబర్ ప్రాబ్లం ఏర్పడ్డది. ఎందుకంటే బీహార్ నుంచి వచ్చే లేబరు బీహార్లో మక్కలు పండించారు. ఆ పండించడం వల్ల కొంత లేబర్ లేట్ రావడం జరిగింది. లేబర్ దానికి కూడా ప్రభుత్వం మీద రుద్దితే ఏదైతే మీరు పంట ఐకేపీ సెంటర్ కొంటలేరని చెప్పి ఆరోపణ చేసి రైతులను కూర్చోబెట్టుకుంటే ఏ రైతులు రాలే కానీ మీ బీఆర్ఎస్ కార్యకర్తలే మీతోటి కూర్చున్నారు తప్ప ఏ రైతు కూడా మాకు ఇబ్బంది అవుతుంది, మా వడ్లు కొంటలేరు, మా మక్కలు కొంటలేరు ఎవరు కూడా మీరు చెప్పలే. నాయకుడు ఎవరైతే ఉన్నారో మంత్రివర్యుల మీద ఇసుక కుంభకోణం చేసిండ్రు, 3,000 ట్రిపుల్ ఇసుక తీసుకుపోయినరు, 30 లక్షలు తీసుకోరు. మా మంత్రి గారికి ఎవరి దగ్గర లంచం తీసుకోవడం కానీ ఇసుక అమ్ముకోవడం కానీ వడ్ల మీద కమిషన్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఆయన అటువంటి వ్యక్తి కూడా కాదు. 2 నెలల క్రితం వరకు ఆయన కూడా మీ దగ్గర ఉన్నాడు కదా. 2 నెలల వరకు ఆయన మీ దగ్గర గత 8 సంవత్సరాల మీరే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చేసింది కదా. 8 సంవత్సరాల్లో కనబడిన అవినీతి ఈ 2 నెలలు మీరు పార్టీ మారంగానే మీకు అవినీతి కనబడుతుందా? దయచేసి పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో ఎప్పుడు కూడా మీరు సబ్జెక్ట్ మీద విషయం మీద బాగా మీకు పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానాన్ని వాస్తవంగా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా ఉండాలి తప్ప
ఆరోపణలు చేసే విధంగా ఉండకూడదని కోరుకుంటూ ఈ అవకాశం భవిష్యత్తులో జరగకుండా కోరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.